పండుగలు ఫెస్టివల్ టైంలో మద్యం దుకాణాలను మూసివేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. అలాంటి సమయంలో మందుబాబులు మద్యం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా వైన్ షాప్ ఓపెన్ అవుతుందేమో అని ఊరంతా తిరుగుతారు. ఒకవేళ ఎక్కడైనా రహస్యంగా తెరిచినా ఆ షాప్లో ధరలు పెంచేస్తారు. కావాలంటే తీసుకో, లేదంటే లేదు అని చెప్పేస్తారు. దాంతో మద్యం ప్రియులు వేరే దారి లేక ఎక్కువ ధరకే కొనుక్కుంటారు. ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఇలా అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరవవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. అందువల్ల కొత్త సంవత్సరానికి లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పాలి అనుకునే వారికి మద్యం దొరకదు అనే సమస్య తీరినట్లే. ఇక అర్ధరాత్రి మద్యం ఫుల్ డిమాండ్ ఉంటుంది అని అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లను అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచొచ్చని తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి 1 గంట వరకు జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. స్వయంగా జీవో కూడా జారీ చేసింది. అందువల్ల ప్రజలు సంతోషంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. ఓవైపు ప్రభుత్వం ప్రజలకు అనుకూల నిర్ణయం తీసుకుంటుంటే, మరోవైపు న్యూ ఇయర్కి భారీగా డ్రగ్స్ అమ్మేందుకు అక్రమార్కులు రెడీ అవుతున్నారు. అందుకే పోలీసులు పక్కా ప్లాన్తో ఉన్నారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, వాడినా, దగ్గర ఉంచుకున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పండుగను బాగా జరుపుకోవాలని, డ్రగ్స్ మత్తులో పడొద్దని సూచించారు.